హాయ్ అండి. నిన్నటి నుంచి పడుతున్న ఈ వర్షానికైతే మాత్రం మా ఇల్లు మునిగిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మా ఇంట్లో పంచల వరకు వచ్చేసినాయండి నీళ్ళు. ఇంకా గుమ్మం కనుక కొంచెం దాటిందంటే ఇల్లంతా నీళ్ళేనండి. అలాగే మా ఇంటి వెనక నుంచి కూడా డోర్ దగ్గరికి వచ్చేసినాయి. అవి ఏం చేసినా కానీ వాటర్ అయితే మాత్రం పోవట్లేదండి. ఇంకొక గంట ఇలానే వర్షం పడితే మాత్రం ఇవాళంతా ఈ నీళ్ళల్లోనే ఉండాల్సి వచ్చిద్దేమో అని అయితే భయం వేస్తుందండి. ఇంకా అసలే సోఫాలు, డైనింగ్ టేబుల్లు అన్నీ వుడ్వే కదండి, ఎక్కడ పాడైపోతాయో. మా ఇంట్లో బీరువాలు కూడా వుడ్వేనండి, మొత్తం పాడైపోతాయేమో ఈ మంచాలు అన్నీ అని భయం వేస్తుంది. చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే ఎలా వచ్చినాయి అంటే అలా వచ్చినాయి. అది కాక మా ఇల్లు అయితే కొంచెం డౌన్గా ఉండిద్దండి. ఇంకా దాంతో అయితే ఈ వర్షం అయితే ఆగట్లేదు, పడుతూనే ఉంది. ఇదే మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పడుతూనే ఉందండి. మామూలుగా లేదు అసలు వర్షం అయితే. ఇలా జరిగిద్ది అనుకుంటే అసలు అపార్ట్మెంట్ ఖాళీ చేసి అయితే వచ్చేవాళ్ళం కాదండి. చూడండి, ఇంకొక 1 ఇంచ్ కనుక వచ్చినాయి అంటే నీళ్ళు అయితే ఇంట్లోకి వచ్చేస్తాయండి. అలా ఉంది మా పరిస్థితి అయితే. వాటిని ఎలా బయటికి పోయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే బయట కూడా అంత నీళ్ళే కదా, చూస్తున్నారుగా. ఇంకెక్కడ పోస్తాను చెప్పండి తీసుకెళ్ళి ఆ వాటర్ అయితే మాత్రం. ఏం చేద్దామండి, అందుకే అసలు ఇంకా వీడియో కూడా చేయలేదు. ఏం చేయాలో కూడా తోచట్లేదు. ముందు ఇంట్లో వస్తువులు పాడైపోతాయి అనే భయం వేస్తుంది. మా వారు ఏదేదో చేశారు, అయినా కానీ నీళ్ళు అయితే మాత్రం బయటకైతే పోవట్లేదండి. చూస్తారు కదా, అందుకే ఇట్లా డౌన్గా ఉండే ఇళ్లలో ఉండకూడదు అంటారు. ప్రపంచం అంతా మునిగిపోతే కానీ గుంటూరుకు మాత్రం వరద రాదు, నీళ్లు రావు అంటారు కదా. మరి ఈసారి గుంటూరుకు కూడా వచ్చేసిందండి వరద అయితే. ఈ రకంగా